హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సులువుగా కన్నడ స్టైల్లో కేసరి పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీని గురించి ఒక బాండీ తీసుకుని అందులో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక అరకప్పు సేమియాని వేసుకోవాలి. సేమియా ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత అందులో 1 కప్పు మనం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. అప్పుడు ఈ విధంగా దగ్గరకు వస్తుంది. తదనంతరం 1 చెంచాడు ఫుడ్ కలర్ వాడాలి. నేనైతే కుంకుమ పువ్వుని వాడడం జరిగింది. ఇప్పుడు 3/4 కప్పు మనం పంచదారని వేసుకోవాలి. ఈ విధంగా కలిగిన తర్వాత మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. పంచదార పాకం కట్టేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో యాలకులు లేదా యాలకుల పొడి, మళ్ళీ ఇందాక మనం ముందుగానే పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, పంచదార పూర్తిగా పాకం కట్టకూడదు. ఈ విధంగా అయిన తర్వాత మనం తీసి కప్పులో పెట్టుకుంటే రుచికరమైన వేడి వేడి కేసరి పాయసం రెడీ. ధన్యవాదాలు.